రీసెంట్‌గా కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీ పైన కావచ్చు, సోనియా గాంధీ గారి పైన కావచ్చు, వాళ్ళందరి పైన కూడా ఈడీ చార్జ్ షీట్ అనేది చేయడం జరిగింది. దాని గురించి మోడీ గారు కావాలనే చేస్తున్నారు. దీనిపై కుట్ర జరిగిందని చెప్పి కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సేన మొహమ్మద్ ఫయాజ్ గారు మన దగ్గర ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. అసలు ఏం జరిగింది? ఇప్పుడు సోనియా గాంధీ పైన కావచ్చు, రాహుల్ గాంధీ పైన ఈడీ చార్జ్ షీట్ అనేది రావడం జరిగింది. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎట్లుందంటే ఏదైనా ఇంప్లిమెంట్ చేసే ముందు వేరే వాళ్ళ మీద బురద చల్లడానికి వాళ్ళు చాలా ఈజీగా అనుకుంటున్నారు. అదేంటంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ వచ్చింది కదా బిల్లు, ఆ బిల్లును కప్పుపుచ్చుకోవడానికి ఈ ఇది ఏదైతే నేషనల్ హెరాల్డ్ యొక్క పేపర్ గురించి బయటికి తీసుకొచ్చి వీళ్ళని ఇరికిస్తే ఈ బిల్ అనేది క్లియర్ అయిద్ది అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. బీజేపీ కుట్ర చేస్తుంది. కుట్ర ఏంటంటే ఇప్పుడు కుట్ర చేస్తున్నారు, దానికి తగినటువంటి ఆరోపణలు కూడా ఉండాలి. ఆరోపణలు ఉంటేనే కదా దాని గురించి మనం ఓకే చేయగలుగుతారు. ఎందుకు ఇట్లా దీని మీద బురద చల్లడం వల్ల ఏమొస్తుంది అనుకుంటున్నారు? అంటే ఒక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేరేది చూపించడమే వీళ్ళ వంతు. ఈరోజు మన రాహుల్ గాంధీ గారి మీద మరియు సోనియా గాంధీ గారి మీద ఏదైతే ఛార్జ్షీట్ ఓపెన్ చేశారో దాంట్లో ఏముంది, వీళ్ళిద్దరూ డైరెక్టర్ అయినప్పుడు ఎన్నో లావాదేవీలు ఉంటాయి. అందులో జరుగుతున్న ఫైనాన్షియల్ ఇష్యూ మీద వీళ్ళు ఏదో ఒక కుట్రపూర్వకంగా ఏంటంటే వాళ్ళ దగ్గర ఇన్ని లక్షల బాండ్స్ ఉన్నాయి, 5,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, 90 కోట్ల రూపాయల యొక్క అప్పులు ఉన్నాయి. ఈ అప్పుల్ని తీర్చడానికి ఒక కంపెనీ నుంచి, అంటే ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ అనుకోండి, అది దాని నుంచి వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం, ఇదన్నీ చూస్తుంటే లాజిక్స్ అన్నమాట. దీంట్లో ఏం సత్యం లేదు. రేపు పొద్దున ఈ చార్జ్ షీట్లు అన్నీ మాయమవుతాయి. ఎప్పుడైతే ఈ వక్ఫ్ బోర్డు క్లోజ్ అయిద్దో ఆ రోజు ఈ మళ్ళీ ఒక కోల్డ్ స్టోరేజ్లో వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకంటే దీన్ని హైలైట్ అవుతుంది, దేశంలో బాగా బదలాం అవుతున్నాం. ఈ బదలాం నుంచి దూరం అవ్వాలంటే మరి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి మీద బురద జల్లితే మరి ప్రజలంతా అటేపు చూడడం స్టార్ట్ చేస్తారనే కుట్రతోటి ఈ యొక్క అంశాన్ని బయటికి తీసుకొచ్చారు. కానీ ఇద్దరు కూడా తీసుకొచ్చారు. మరి ఇప్పుడు దాకా దాన్ని ఏం మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడడానికి ఏంటంటే ఓన్లీ ఈ వక్ఫ్ బోర్డ్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ యొక్క నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయం బయటకు వచ్చింది. మన ప్రపంచంలో సోనియా గాంధీ గారు, మహిళల్లో సోనియా గాంధీ గారు ఒకళ్ళ ధనికులు అని చెప్పి కూడా అందరు అంటున్నారని ఒక ఆరోపణ అయితే వస్తుంది. దానికి మీరు ఏం చెప్తారు? ధనికులు అంటే మీరు ఒక మాట చెప్తాను. నెహ్రూ గారు ధనిక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. తర్వాత ఆమె కూడా, మన ఇందిరాగాంధీ కూడా ధనికరాలే. అందరూ డబ్బులున్నోళ్లే. కానీ వాళ్ళకి సంపాదించాలనుకుంటే ఈ దేశంలో ఎక్కడ ఏ మూలలైనా ఆమె కావాల్సింది ఒక స్టేటే రాసిచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళిద్దరు అనుకుంటే, వాళ్ళకి డబ్బులే అవసరం అనుకుంటే ఈ హైదరాబాద్లోనే ఎంతోమంది భూములు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నా. నేను కూడా ఇస్తాం మేడంకి ఒక ఇల్లు, మా రాహుల్ గాంధీ గారికి ఒక ఇల్లు. ఎందుకు అంత కకృతి పడే అవసరం వీళ్ళకి లేదు. వీళ్ళు పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో తిన్న మనుషులు. వీళ్ళని మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడడం అనేది సమయం కాదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.